ఏపీలోనే రెండో అతిపెద్ద జూట్ మిల్లు, 100 ఏళ్ల చరిత్ర ఉన్న కర్మాగారం. ఒకప్పుడు 10,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పించిన ఘనత దీని సొంతం. కానీ ఇప్పుడు వరుస లాకౌట్లు, ముడిసరుకు కొరత కారణంగా తరచూ మూతపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. ఎప్పుడు పని ఉంటుందో, ఎప్పుడు పని ఉండదో తెలియకుండా నడుస్తోంది జూట్ మిల్. ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డ నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల కష్టాలపై స్టోరీ. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జూట్ మిల్ ఇది. ఈ జూట్ మిల్లును 1920లో స్థాపించారు. ఇందులో చుట్టుపక్కల 50 గ్రామాలకు చెందిన వేల మంది కార్మికులు ఉపాధి పొందేవారు. అప్పట్లో ఈ మిల్లులో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువగా భావించేవారు. అయితే ప్రస్తుతం ఈ మిల్లు తరచూ లాకౌట్లతో మూతపడుతుండటంతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారిపోతున్నాయి. నెల్లిమర్ల జూట్ మిల్లి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మా నాన్నగారు నెల్లిమర్ల జూట్ మిల్లులో పనిచేస్తున్నాం. జూట్ మిల్లు మూసేయడం వల్ల, నార రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కావున త్వరలోనే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క నెల్లిమర్ల జూట్ మిల్లుని తెరిపిస్తారని మనవి చేస్తున్నాం. 1994 లాకౌట్ నుంచి క్రమేపీ పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు 10,000 మంది కార్మికులు పనిచేస్తే ప్రస్తుతం ఈ జూట్ మిల్లులో ప్రత్యక్షంగా 200 మంది కార్మికులు పనిచేస్తుండగా పరోక్షంగా 1800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన వారు వెళ్లిపోతుంటే కొత్తగా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 1994లో తొలిసారిగా 16 నెలల పాటు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. అక్కడి నుంచి ముడిసరుకు కొరత కారణంగా దఫదఫాలుగా యాజమాన్యం లాకౌట్ ప్రకటిస్తుండటంతో తాము రోడ్డున పడుతున్నామంటున్నారు కార్మికులు. నేను రిటైర్ అయిపోయి 8 సంవత్సరాలు అయింది. నాకు గ్రాడ్యుయేటీ రావట్లేదు. నాకు గ్రాడ్యుయేటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ నోటీసులు ఏమని చెప్పాడు, ఎర్లీ పాజిబుల్ అన్నాడు, సాధ్యమైన తొందరలో ఇస్తామన్నాడు. 8 సంవత్సరాలు ఇవ్వలేదు. 2023లో రిటైర్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్ పిఎఫ్ కట్టలేదు. వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. మాకు గ్రాడ్యుయేటీ లేదు. చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది మేనేజ్మెంట్. యువతలో రిటైర్ అయిన వాడికి పిఎఫ్ కట్టడు, రిటైర్ అయిపోయిన గ్రాడ్యుయేటీ ఇవ్వడు. అంటే ఏంటి విధానం? చాలా దుర్మార్గం విధానం. ఆ విధానం బాగా సరికాదు. అది కార్మికులకు న్యాయం చేయాలి కదా, అని అదనంగా అడగలేదు కదా. అది కూడా లెక్కల ప్రకారంగా ఇవ్వట్లేదు. యాజ్ పర్ చట్ట ప్రకారం ఇవ్వట్లేదు. చట్ట ప్రకారం ఏంటి? యాజ్ పర్ డేట్ ఆఫ్ జాయినింగ్, యాజ్ పర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్. ఎన్ని సంవత్సరాలు పనిచేసేవాడు లెక్కట్టి ఇవ్వాలి. అది కాకుండా నీకు సర్వీసులు ఉంటే ఇస్తాను, నీకు 240 ఉంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని పేజీలు పెడుతున్నాడు. అది సరికాదు. మీ హెచ్ఎంటీవీ ప్రతినిధికి మేము విన్నవించుకుంటున్నాము. మాకు న్యాయంగా రావాల్సినవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. తాజాగా కొద్ది రోజుల క్రితం నెల్లిమర్ల జూట్ మిల్ మరోసారి మూతపడింది. ఈ పరిశ్రమ జూట్ కొరతను సాకుగా చూపిస్తూ కర్మాగారాన్ని లాకౌట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గడిచిన కొద్ది రోజులుగా ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పకుండా ఖాళీగా ఉంచింది యాజమాన్యం. గతంలో మాదిరిగానే తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో మిల్లుల్లో పనిలేక, వేరే పనికి వెళ్లలేక తాము యాతన పడుతున్నామంటున్నారు కార్మిక కుటుంబాలు. ఏదైతే 16లో కూడా 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతిసారి కూడా యాజమాన్య విధానం మీద కార్మికులు మేము నిరసన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మేము ఎదుర్కొంది, మా కార్మికులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే మాధవ గారి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకెళ్ళడానికి, ఈ స్థానికంగా వస్తున్నప్పుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా కూడా ఉండడం, లెటర్ కూడా తయారు చేసి ఉంచాను. మేనేజ్మెంట్ని మేము కన్సల్టింగ్ చేసి అడిగితే డ్యూటీ కలకట్ట నుంచి రాలేదు. కానీ రాలేదు సరికాదు కదా, ఇక్కడ డ్యూటీ తయారైన గోను సంచులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేల్చి కూడా కాలేదు అని మాట్లాడాడు. చాలా దుర్మార్గుడు యాజమాన్యం. కాబట్టి అలాంటి దుర్మార్గుడిని తక్షణమే అధికారులు స్పందించి అరెస్ట్ చేయాల. ముడిసరుకు కొరత పేరిట ఈ జూట్ మిల్ యాజమాన్యం అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించడంలో యాజమాన్య నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందడం లేదంటున్నారు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా ఉండిపోయాయని, ఇప్పుడు ఏకంగా లాకౌట్ ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో జాయిన్ అయ్యాను. 2018లో రిటైర్ అయిపోయాను. 6 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. ఇంతవరకు పనిచేస్తే మాకు గ్రాట్యుటీ అటువంటిది ఇంకేం రాలేదు. దాని గురించి మాకు గ్రాట్యుటీలు ఇచ్చి సక్రమంగా
ఉంటే బాగుందని మా అభిప్రాయం. నెల్లిమర్ల జూట్ మిల్ లాకౌట్పై ఇప్పటికే కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జూట్ పరిశ్రమలకు లేని ముడిసరుకు కొరత ఇక్కడే ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాల్లోని మిల్లులు సవ్యంగానే నడుస్తున్నాయని, ముడిసరుకు తెప్పించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని కార్మిక నేతలు అంటున్నారు. ఈ సాకుతో లాకౌట్ ప్రకటించడం సరికాదంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడానికే మిల్లు యాజమాన్యం రహస్య ఎజెండా అమలు చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మిల్లును తెరిపించాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. నేను నెల్లిమర్ల జూట్ మిల్లులో సుమారుగా ఇంచుమించు 25 సంవత్సరం 30 సంవత్సరం పనిచేస్తున్నాను. ఈ 1989 కాడి నుంచి నెల్లిమర్ల జూట్ మిల్లి ప్రతి సంవత్సరం ఇప్పటికప్పుడు లాకౌట్ చేయడం చేత 5,000 మంది కార్మికులు నానా ఇబ్బందులు పడుతూ అటు బయట పనులకు వెళ్ళలేక ఇటు మిల్లి తిరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఇంట్లో కూడా పిల్లల చదువులకు కూడా చాలా ఇబ్బందులు పడి మా కూలి పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. 4 నెలలు బట్టి 10 రోజులు మిల్లి తిప్పడం, 15 రోజులు మిల్లి కట్టేయడం, 10 రోజులు మిల్లి తిప్పడం, 15 రోజులు బట్టి మిల్లి కట్టేయడం, ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ పైన ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేస్తుందని ఈ వీడియో మూలకంగా మేము తెలియజేస్తున్నాం. నెల్లిమర్ల జూట్ మిల్లు తెరిచి యాజమాన్యం హుందాగా వ్యవహరించి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని మనము కోరుకుందాం.